వేదిక కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అదేవిధంగా మెదక్, నాగర్ కర్నూల్, వరంగల్, హైదరాబాద్, పెద్దపల్లిలో కూడా ఒక్కొక్క సీట్లలో మేము మెజార్టీ సాధించాము. సికింద్రాబాద్లో 7 స్థానాలుంటే 5 స్థానాల్లో విజయం సాధించడం జరిగింది. సికింద్రాబాద్లో వాస్తవంగా పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదు, మజ్లిస్ పార్టీ. కాంగ్రెస్ గుర్తు మీద మజ్లిస్ పార్టీ పోటీ చేసింది సికింద్రాబాద్లో. పెద్ద ఎత్తున మజ్లిస్ పార్టీ బాధ్యత తీసుకుని బీజేపీని ఓడించేటువంటి ప్రయత్నం సికింద్రాబాద్లో చేసింది. ఒక్క నాంపల్లి అసెంబ్లీలోనే 62,000 మెజార్టీ ఈరోజు అక్కడ మజ్లిస్ పార్టీ కారణంగా కాంగ్రెస్కి వచ్చింది. కాబట్టి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంటే దేశం తెలంగాణ మొత్తంలో 47 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ ఆధిక్యత లభించింది. అదేవిధంగా బీజేపీ 2వ స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఓట్ల తేడా చాలా తక్కువతో ఉన్నాం. మంచి ఓట్లను కూడా అన్ని పార్లమెంట్లో కూడా మేము పొందడం జరిగింది. ఏమైనా లోపాలుంటే వాటిని సరిదిద్దుకొని ప్రజల మాపై ఉంచినటువంటి విశ్వాసాన్ని కాపాడుకుంటూ రానున్న రోజుల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఒక అధికారంలోకి వచ్చేటువంటి ఒక శక్తిశాలి పార్టీగా మరి సమిష్టిగా అందరం కలిసికట్టుగా కృషి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటున్నాం. అదేవిధంగా తెలంగాణలో ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో ఒక దిక్కు బీఆర్ఎస్ పార్టీ బలహీనం కావడము, బీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజలకు విశ్వాసం లేకపోవడము, మరొక దిక్కు ఈ 6 నెలలలో కాంగ్రెస్ పార్టీ మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత రావడము, ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలకు ఒక రాజకీయ శూన్యత కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రజలే ఈరోజు భారతీయ జనతా పార్టీని ప్రత్యామ్నాయంగా ఉండాలని నిర్ణయించి ఆదరించారని మేము భావిస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఏదో మార్పు వస్తుంది, కాంగ్రెస్ పార్టీ పోయి మార్పు వస్తుంది, ప్రజల పాలన వస్తుంది, ప్రజాస్వామ్య పాలన వస్తుంది, సోనియమ్మ పాలన వస్తుంది, ఇందిరమ్మ పాలన వస్తుందని ఊకాదంపుడు మాటలన్నీ మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ. కానీ ఈ 6 నెలల్లో అది ప్రజాస్వామ్య పాలన కాదు, ప్రజల పాలన కాదు, ప్రజా వ్యతిరేక పాలన, మోసపూరిత పాలన అనేటువంటి విధంగా ఇంత తక్కువ సమయంలో ఇంత వ్యతిరేకత కూడగట్టుకున్నటువంటి ప్రభుత్వం దేశంలో మొదటిసారిగా ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చూస్తాం. అనేక రకాల హామీలతో, గ్యారంటీలతో అధికారంలోకి వచ్చి ఈరోజు మరి ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు షరా మామూలు అన్నట్టుగా తమ పాత అలవాట్ల పద్ధతి ప్రకారము మరి అనేక మంది దగ్గర వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎన్నికల్లో పూర్తిగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ద్వారానే డబ్బులు మరి ఈరోజు తెలంగాణలో అక్రమంగా వసూలు చేసి పంపిస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం.